రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమని ప్రజలంతా ఏకపక్షంగా చంద్రబాబు చేతిలో అధికారాన్ని పెట్టారని టీడీపీ నాయకులు అన్నారు. మాజీ ఎమ్మెల్యే జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ చౌదరి సూచన మేరకు నాయకులు చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా సంబరాలు చేసుకున్నారు. జెడ్పీ కార్యాలయం వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్ఎస్ఎల్ నాయకుడు బంగి నాగ మాట్లాడుతూ చంద్రబాబు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం రాష్ట్ర ప్రజల అదృష్టమన్నారు. ఇన్ని రోజులు వెనుకబడ్డ ఆంధ్రప్రదేశ్ ను అన్ని రంగాల్లో రాణించేలా చేస్తారన్నారు. కూటమికి తిరుగులేని మెజార్టీని ఇచ్చి జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకతను చాటారన్నారు. ఈరోజు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మరి అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు, మరి నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో తెలుగు యువత ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా హెడ్ క్వార్టర్ లో మరి పెద్ద ఎత్తున ప్రజా సంఘాలను కలుపుకొని తెలుగు యువత ఆధ్వర్యంలో ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర పాలాభిషేకం చేసి, అదే విధంగా ఎన్టీఆర్ విగ్రహం దగ్గర పాలాభిషేకం చేసి మరి పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి మేమంతా సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ రోజు నిజంగా ఏపీ రాష్ట్రానికి మరొక్కసారి బాబు ముఖ్యమంత్రి కావడం నిజంగా ఏపీ ప్రజలు చేసుకున్న అదృష్టం అని చెప్పేసి మేమంతా భావిస్తున్నాము. అంతేకాదు ఈ గత 5 ఏళ్ళు మనం చూసాము, రాక్షస పాలన అంతమొందించే దిశగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, మోడీ గారి నాయకత్వంలో కూటమి నాయకులంతా కలిసి పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఈ రోజు ప్రజల్ని తీసుకెళ్లి మరి మేధావులంతా కలిసి ఈ రోజు పెద్ద ఎత్తున కూటమికి గెలుపు ఇచ్చేసింది. మరొక్కసారి ఏపీ ప్రజలకు ఇది ప్రతి ఒక్క గెలుపు అని చెప్పేసి తెలుగు తెలియజేసుకుంటున్నాం. అదే విధంగా మేధావులారా, సోదరులారా, మిత్రులారా, గత ప్రభుత్వంలో దళితులను చంపి డోర్ డెలివరీ ప్రభుత్వానికి చరమ జీతం పాడి దళితులను పెద్దపీట వేసి మంత్రులు చేసినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అలాంటి ప్రజల ప్రభుత్వం మరొక్కసారి మనందరికీ విజయం అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు ఈ రోజు నుంచి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు మరి ఏ విధంగా చెప్పిన యువతకి ఫస్ట్ తొలి సంతకం రేపు చేయబోతున్నాడు. అదే విధంగా మహిళలకు ఉచిత బస్సు రేపే దానికి శ్రీకారం చుడుతున్నాడు. పెద్ద ఎత్తున నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి సహకారంతో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు, మరి అదేవిధంగా పురంధేశ్వరి గారు, మన బీజేపీ అధ్యక్షులు వీళ్ళంతా కలిసి కూడా మన రాష్ట్రాన్ని మరి మరొకసారి పటంలో ఫస్ట్ సారిగా రాష్ట్రం అంతా మన ఏపీ చూసేలాగా అభివృద్ధి దిశగా వెళుతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను.